గ్రాండ్ గాలా ఈ ఫిబ్రవరి 3న ఉదయం 10 గంటల నుండి మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ లో. టికెట్స్ అవైలబుల్ ఆన్ బుక్ మై షో, పేటిఎం. సిస్మిక్ సర్వేలో నష్టపోతున్న మత్స్యకార కుటుంబాలు ఉన్నాయో అందరికీ కూడా న్యాయం జరగాలని మేము పోరాటం చేస్తున్నాం. తప్పకుండా న్యాయం జరగాలని అందరికీ చెప్పడం జరిగింది. కనుక కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి త్వరలోనే మీటింగ్ కాల్ చేస్తామని చెప్పడం జరిగింది. నిన్న ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకెళ్ళాం. ముఖ్యమంత్రి కూడా వెంటనే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఇమీడియట్ మీటింగ్ కాల్ చేసి న్యాయం జరిగేలా చేయమని చెప్పడం కూడా జరిగింది. ఇక్కడ ఇది కాని పక్షంలో సీఎంఓ కూడా ఇన్వాల్వ్ అవుతామని కూడా అనడం జరిగింది ముఖ్యమంత్రి గారు. కనుక ఈ మా యొక్క పోరాటానికి మద్దతు తెలిపిన ముఖ్యమంత్రి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. కాకినాడ పట్టణ ప్రజల తరఫున, మత్స్యకార కుటుంబాల తరఫున, కాకినాడ అంటే పెట్టాపురం, కాకినాడ రూరల్ అందరి తరఫున కూడా ముఖ్యమంత్రి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కనుక అందరూ కూడా ఇది రాజకీయాలకు అతీతంగా అందరినీ పాల్గొవాలని ముందు నుంచి చెప్తున్నాను నేను. కానీ నిన్న కొందరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మత్స్యకారులు ఇప్పుడే గుర్తుకొచ్చారా మీకు 5 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు గుర్తురాంది ఎలక్షన్ ముందు ఎందుకు గుర్తుకొచ్చారని చెప్పేసి నిన్న కొందరు ఒకరిద్దరు మాట్లాడటం జరిగింది. వాళ్ళందరికీ నా వినపం ఒకటే, ఇది సిస్మిక్ సర్వే మార్చి 1 నుంచి ప్రారంభిస్తున్నామని వాళ్ళు చెప్పినటువంటి సమాచారం. మార్చి 1 నుంచి రూల్స్ మనకి అప్లై అవుతాయని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన సమాచారం. కానీ ఈ సమాచారాన్ని ఫిషింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మత్స్యకార సోదరులకు ఎవరికి చెప్పకుండా ఉంచితే దాని ప్రకారం మేమందరం తీసుకుని మార్చి 1 నుంచి ఉద్యమం స్టార్ట్ చేసాం. ఈ ఉద్యమం మార్చి 1 స్టార్ట్ చేసాం. మార్చి 1 నుంచి వాళ్ళు సర్వే చేస్తున్నారు. తప్పకుండా సర్వేని ఆపుతాం. అవసరమైతే బోట్లు వేసి వెళ్ళి ఈ యొక్క ఆయిల్ సంబంధించినటువంటి యాక్టివిటీని అన్ని కూడా త్వరలోనే 2-3 రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తాం. కనుక వాళ్ళు ఎవరైతే మత్స్యకార సోదరులు నష్టపోతున్నారో వాళ్ళందరి కోసం చిత్తశుద్ధితో ఉన్నాం. అవసరమైతే ఎంపీ మేడం గారు ఎలక్షన్ పిఠాపురంలో ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తున్నారు. ఎంపీ మేడం గారు బిజీగా ఉన్నా కూడా ఢిల్లీ వెళ్ళి దీన్ని పరిశీలిస్తారని కూడా ఎంపీ మేడం గారు చెప్పడం జరిగింది. అది బాధ్యత. అంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ మేమందరం అంత బాధ్యతగా ఉన్నాం. కనుక మేము ఎవరు కూడా పార్టీలకు ఈ రోజు కాదు, రేపు చేసినా ఎల్లుండి చేసినా అందరూ పార్టీలకు అతీతంగానే కన్నబాబు కానీ, మా ఎమ్మెల్సీ గారు కానీ, నేను కానీ, మా ఎంపీ మేడం గారు కానీ పార్టీలకు అతీతంగానే పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దీన్ని రాజకీయం చేయకండి దయచేసి. నిన్న ఎవరైతే మాట్లాడే వ్యక్తి ఉన్నాడో అతను మత్స్యకార సోదరుడే. నీకైనా ఓపిక ఉంటే, నీకైనా విశ్వాసం ఉంటే వచ్చి మద్దతు తెలపండి ఉద్యమానికి. ఎన్నో ఏళ్ళుగా నష్టపోయినటువంటి జాతి మంది. వీళ్ళ కోసం మనస్ఫూర్తిగా ఏ కల్మషం లేకుండా పనిచేస్తున్నటువంటి మాలాంటి వాళ్ళని నిరాశపరచొద్దు మీ మాటల ద్వారా అని ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేసుకుంటూ, ఎంతమంది కలిసి వచ్చినా కలిసి రాకపోయినా మనస్ఫూర్తిగా మేమందరం ఉద్యమం చేయడానికి రెడీగా ఉన్నాం. వాళ్ళు న్యాయం చేసే వరకు పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా నీకు తెలియజేసుకుంటాం. ఎవరైతే సిస్మిక్ సర్వే చేస్తున్నారో 500 స్క్వేర్ కిలోమీటర్స్ లో ఎవరు రాకూడదని ఒకటి. ముఖ్యంగా ఎప్పుడైతే ఇక్కడ సర్వే జరుగుతున్న సమయంలో 35 స్క్వేర్ కిలోమీటర్లు కూడా నో మ్యాన్ జోన్ కింద కూడా వాళ్ళు చేయటం, ఈ 2 పరిణామాలకి మాకు సంతృప్తిగా లేవు. బట్ సర్వే 6 నెలలు ఉండొచ్చు, సంవత్సరం ఉండొచ్చు, మేము సహకరిస్తాం. ఎప్పుడు మాకు నష్టపరిహారం మా మత్స్యకార సోదరులు ఎవరైతే మెరైన్ ఫిషింగ్, ఎవరైతే సముద్రం మీద వేటాడి జీవిస్తున్న కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరికీ నష్టపరిహారం ఇస్తే సర్వే చేయించి కూడా మేము అనుమతిస్తాం. లేని పక్షంలో ఎట్టి బస్సులను కూడా సర్వే చేయనివ్వం. నాకున్నటువంటి సమాచారం ప్రకారం 40,000 మంది కుటుంబాలు ఉన్నాయి నాకున్న సమాచారం ప్రకారం. బట్ వాళ్ళ సర్వేలో తేలుతుంది. ఎన్ని వేల కుటుంబాలు ఉన్నా కూడా ఇవ్వాల్సిందని నా కోరిక. సార్, పైప్ లైన్ సంబంధించి అది డిఫరెంట్ సబ్జెక్ట్. అది కూడా 10 years అగ్రిమెంట్ అయిపోయింది. మొన్నటితో మార్చి నెలతో అది కూడా అగ్రిమెంట్ అయిపోతుంది. సో పైప్ లైన్ సంబంధించిన కూడా నష్టపరిహారం ఎవరు నాకు తెలిసి ఉండగా, పైప్ లైన్ వేరు. ఎక్కడైతే గోదావరిలోంచి ఇక్కడ పైప్ లైన్ వేసారో గోదావరిలో వేటాడుకుంటున్న మత్స్యకార సోదరులకు కూడా నష్టపరిహారం ఇచ్చారు. అది డిఫరెంట్ సబ్జెక్ట్. ఇది పూర్తిగా సముద్రంలో వేటాడే వాళ్ళకి, సముద్రంలో ఎవరికైతే వేటకి వెళ్తున్నారో వాళ్ళందరినీ కూడా ఎవరైనా రావద్దని ఇన్స్ట్రక్షన్స్. అక్కడ ఏదైతే ఈ ఎక్స్ప్లోరేషన్ జరుగుతుందో అక్కడ వైర్ వేసిన తర్వాత ఎవరు వెళ్ళడం లేదు అక్కడ. సో వెళ్ళాం. పోనీ వాళ్ళు చెప్పారు కాబట్టి మనకి దేశానికి మంచి సంపద వచ్చే కార్యక్రమం వెళ్ళాం. కానీ వెళ్ళనంతకాలం నష్టపరిహారం అని అడుగుతాం. పైపెచ్చు వాళ్ళు సర్వే చేసేది సీమౌతులో, మనకి వేట కూడా వచ్చేది సీమౌతులు ఎక్కువ. సో కనుక పూర్తి నష్టపోతాం కాబట్టి 6 నెలల నుంచి 8 నెలలు రాకూడదని వాళ్ళు మినిమం 6 నెలలు రాకూడదని లెటర్లు ఇచ్చారు. 6 నెలలు వేటాడకుండా సీజన్లో రావద్దంటే ఎంత నష్టపోతారు సోదరులు. కనుక నష్టపరిహారం ఇవ్వండి, మాకే అభ్యంతరం లేదు. నష్టపరిహారం ఇవ్వకుండా మీరు ఆగిపోండి అంటే కుదరదని మా భావన. అందరూ సానుకూలంగా స్పందిస్తున్నారు. దీని మీద జెన్యూన్ రీజన్ ఉంది, జెన్యూన్ కాజ్ ఉంది. తప్పకుండా పోరాటాల్లో వాళ్ళకి న్యాయం జరుగుతుంది.
మత్స్యకారులు నేను మర్చిపోయిన కామెంట్ చేసే వాళ్ళకి 1వ తారీఖు నుంచి ఇది మార్చి 1 స్టార్ట్ చేశారు కనుక మార్చి 1 ఉద్యమం మొదలు పెట్టాం. కనుక పర్టికులర్గా ఈ స్ట్రైక్ సంబంధించి నా మీద మీకు కోపం ఉన్నా, పొలిటికల్గా అయినా మాట్లాడుకోండి, నేను కౌంటర్ ఇవ్వడం రెడీగా ఉన్నా. కానీ ఈ ఉద్యమం విషయంలో చులకనగా మాట్లాడద్దని అందరినీ కోరుకోవడం, అన్ని పార్టీస్ని, అన్ని జాతుల వారిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.